మెజారిటీను తెచ్చుకొని ఉంటే మీరు 7,000 ఓట్లతో ఓడిపోవడం అనేది జరిగి ఉండదు. కానీ ఏమైనప్పటికీ మీరు ఓడిపోయారు. అదేవిధంగా ఓడిపోయిన తర్వాత మిమ్మల్ని మరీ గౌరవం ఇస్తూ మిమ్మల్ని పార్టీ అధ్యక్షుని చేశారు. మరి మీరు ఆ రోజు ఏ సామాజిక వర్గం? ఆ రోజు మీరు రెడ్డి సామాజిక వర్గమా? ఈరోజు బలికి పిలుస్తుందా మీరు? ఇకపోతే 2019లో మీకు మరలా సీట్ ఇచ్చి మాలాంటి వాళ్ళ కష్టం మీద అయ్యా ఆర్ఎన్ శ్రీనివాసులు గారు మీకు చేతులు జోడించి నమస్కరిస్తూ చెప్తున్నా, దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ మా నాయకుడిని కానీ దూషించినట్లయితే నాలాంటి కరుడు కట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసేటువంటి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. దయచేసి మా నాయకుడిని తిట్టద్దు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించద్దు. మీరు ఏ పార్టీలో అయినా చేరండి, మీకు ప్రజాస్వామ్యం ఆ హక్కు ఇచ్చింది. మీరు 29లో కేఏ పాల్ పార్టీలో కూడా చేరండి, మాకు అభ్యంతరం లేదు. దయచేసి ఇంకొకసారి చెప్తున్నాను, నాలాంటి కరుడు కట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఊరుకోడు. మీకు చిరకాల వాంఛ అయినటువంటి ఆ 3 అక్షరాలు ఎమ్మెల్యే అది సాకారం అయింది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల, మా కార్యకర్తల వల్ల. మేమే కనుక లేకపోతే, మా నాయకుడే కనుక లేకపోతే మీకు టికెట్ కాదు కదా, ఆ 3 అక్షరాలు మీ దరిచేరు ఉండదు. కాబట్టి దయచేసి గుర్తు పెట్టుకోండి, మీరు ఏ పార్టీలోనే చేరండి, మీరు జేఎస్పీలో చేరండి, కేఏ పాల్తో చేరండి, బీజేపీలో చేరండి, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ మా నాయకుడిని కానీ దూషిస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా.